రామరాజు ఇంటికి వనజ ఆవేశంగా కేకలు వేస్తూ వస్తుంది. రామరాజు రా బయటికి రా అని అరుస్తుంది. రండి చెల్లమ్మ లోపలికి అని అంటాడు రామరాజు. నేను మీ మర్యాదల కోసం రాలేదు. పరువు లేని వాళ్ళ ఇంట్లో నేను అడుగు పెట్టను. మర్యాద లేని మనుషుల నుంచి నేను మర్యాద కోరుకోను అని అంటుంది వనజ. ఆ మాటతో వేదవతి మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అని అంటుంది. నేను ఎందుకు వచ్చానో మీకు తెలియదా అని అరుస్తుంది వనజ. మీరెందుకు వచ్చారో మాకెలా తెలుస్తుంది? చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేశావు కదా, ఇంకేం మిగిలింది అని అంటుంది వేదవతి. మీకు పిల్లల్ని పెంచడం మాత్రమే తెలియదని అనుకున్నా, కానీ సంస్కారం కూడా లేదన్నమాట అని అంటుంది వనజ. హలో, ఆ రోజు తప్పు మాది కాబట్టి ఊరుకున్నా. అదే విషయం గురించి మళ్ళీ మళ్ళీ మాటలు అంటే ఊరుకునేదే లేదు. నోటికొచ్చినట్లు వాగొద్దు అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు నువ్వు ఆగు బుజ్జమ్మ, ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్తారా అని అంటాడు రామరాజు. మీ అమ్మాయికి బంగారం కొనమని 20 లక్షలు ఇచ్చాను, మర్చిపోయారా ఏంటి? ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలనే బుద్ధి లేదా? ఎవడబ్బ సొమ్మని మీ దగ్గరే పెట్టుకున్నారు అని అంటుంది వనజ. కరెక్ట్ టైంకి సాగర్ దిగుతాడు. రామరాజు అయితే బిత్తర చూపులు చూస్తూ ఏంటి మీకు డబ్బులు ఇవ్వలేదా? మా రెండో వాడిని అప్పుడే ఇచ్చేయమని చెప్పాను, ఇంకా ఇవ్వలేదా అని అడుగుతాడు రామరాజు. ఇస్తే ఇక్కడి వరకు ఎందుకు వస్తాను? పెళ్లి చెడిపోయి ఇన్ని రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వలేదంటే ఆ డబ్బుల్ని నొక్కేసే ప్లాన్ చేశారనే ఇంత దూరం రావాల్సి వచ్చింది అని అంటుంది వనజ. ఆ మాటతో రామరాజు చూడమ్మా, నేను పరాయి వాళ్ళ డబ్బు ఆశించను. మీ డబ్బు మీకు ఇచ్చేయమని మా సాగర్కి ఎప్పుడో చెప్పాను అని అంటాడు. ఇంతలో సాగర్ రావడంతో అదిగో వాడొచ్చేశాడు, ఇప్పుడే మీ డబ్బు గురించి తేల్స్తా, ఒరేయ్ ఇట్రారా అని సాగర్ని పిలుస్తాడు. ఇక భయపడుతూ అడుగు వేసుకుంటూ వస్తాడు సాగర్. ఒరేయ్ డబ్బులు డ్రా చేసి చెల్లమ్మ వాళ్ళకి ఇవ్వమన్నాను, ఇంకా ఇవ్వలేదా అని అడుగుతాడు రామరాజు. అంటే అది అంటూ నీళ్లు నములుతూ కొత్త ఉద్యోగంలో పడి మర్చిపోయాను అని అంటాడు సాగర్. దాంతో రామరాజు నీకసలు బుద్ధుందా? నేను చెప్పాను కదరా, ఆ రోజే వాళ్ళ డబ్బులు ఇచ్చి ఉంటే ఇంటికొచ్చి నన్ను ఇలా మాటలు అనేవారా? ఇంకా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని అంటాడు రామరాజు. పద సాగర్, బ్యాంకు వెళ్దాం అని అంటుంది నర్మద. ఇంతలో శ్రీవల్లి కల్పించుకుని ఎక్కడికి వెళ్ళేది, మీరు వెళ్ళినా ఆ డబ్బులు తీసుకుని రాలేరు అని బాంబు పేల్చుతుంది. ఏం మాట్లాడుతున్నావు అని నర్మద అడిగేసరికి ఎందుకంటే సాయంత్రం అయింది కదా, బ్యాంక్ టైం అయిపోయింది అని తుస్సుమనిపిస్తుంది. దాంతో రామరాజు ఎంత పని చేశావురా, నీ వల్ల నా పరువు పోయింది, తలదించేసుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. దాంతో వనజ నేను వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడం కాదు, నేనెంత మర్యాదగా మీకు డబ్బులు ఇచ్చానో మీరు కూడా అంతే మర్యాదగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఈసారైనా మీ మర్యాద కాపాడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వనజ.